అభినందన ఇద్దరు మిత్రుల యొక్క కవిత్వ ఆవిష్కరణ ఈ సందర్భంలో ఈ సమావేశానికి తీసుకుపోయినటువంటి మిత్రులు రావిగడ్డ శ్రీనివాస్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. నేను ఎక్కువసేపు మాట్లాడను, ఎందుకంటే మీరందరూ ఈ సభలో ఎవరైనా అతి ముఖ్యం ఎవరంటే వీళ్ళే, ప్రేక్షకులే. మా అంతా మాట్లాడి ఉన్న దాన్ని చేయదలుచుకోలేదు. కాబట్టి కరీంనగర్ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ కవిత్వం అన్నా సాహిత్యం అన్నా కరీంనగర్లో చూస్తారు. హైదరాబాద్ వదిలిపెట్టి హైదరాబాద్లో అన్ని ప్రాంతాలు ఉంటారు కానీ హైదరాబాద్ తర్వాత మొత్తం తెలంగాణలో కవిత్వం కేంద్రం ఎక్కడ అంటే కరీంనగర్ ప్రవేశించుకోవాలి. ఎక్కడ కథలు కానీ కవిత్వం కానీ నిజామాబాద్ లేదు, వరంగల్ లేదు, అంటే ఎక్కడెక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి కవిత్వ సాహిత్య వాతావరణం ఎక్కడ లేదు. చాలా మంది చెబుతున్నారు మీరు అంతా అన్ని ఊళ్ళల్లో అన్ని జిల్లాలలో రకరకాల గ్రూప్స్ ఉంటాయి దాని కవిత్వానికి సంబంధించిన సాహిత్యానికి సంబంధించిన. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రూపిజం ఎవరికి వారే అనేది లేదు. అందరూ ఎవరికి వారే ఉన్నా అందరికీ ఒకటే. అందరి సభలకు అందరూ వస్తారు, అందరి సభలకు అందరూ వస్తారు. వివాదాలున్నా వాదాలున్నా స్నేహాలు మాత్రం అద్భుతంగా ఉన్నాయి. అటువంటి సాహిత్య కేంద్రం ఇది. అది ఆ కేంద్రానికి సంబంధించిన బిందువులు ఇద్దరు కరీంనగర్ బ్రదర్స్. కరీంనగర్ అటువంటి సాహిత్య వాతావరణం ఉండడానికి ఉదాహరణ చెప్పడానికి సాక్ష్యం ఏంటంటే కరీంనగర్ బ్రదర్స్గా వెలిసినటువంటి కేఎస్ అనంతాచార్య, మాటిరెడ్డి గోపాల్, కేఎస్ అనంతాచార్య గురించి నేను కొత్తగా మీ అందరికీ వివరించేది ఏం లేదు. మాకు చిరకాల మిత్రులు, దాదాపు 30 సంవత్సరాల నుంచి మా మధ్యన స్నేహం తెలుసుకుంటూ ఉంటుంది. కేఎస్ అయితే నేను కేఎస్ అని పిలుస్తాను. అతను కేఎస్ అంటే కేఎస్ ఉస్మానాబాద్ వేదిక మీద 1986లో నూతన సాహితీ వేదిక మీద నేను నిర్వహించే వేదిక మీద కవిత్వం ఇక్కడి నుంచి కవితలు చెప్పాడు. అప్పటి నుంచి నాకు పరిచయం. ఆ తర్వాత మాటిరెడ్డి గోపాల్ పరికరం రాకముందు నుంచే తన పరిచయం. చాలా అద్భుతమైనటువంటి కవిత్వం నాకు శక్తి చాలా గొప్పగా ఉన్నది. అనంతాచార్య యొక్క కవిత్వం అయితే నేను కరోనా పీరియడ్లో చూసిన తన విప్లవాత్మక కవిత్వం చాలా ఉంది. గోపాల్ అయితే కవిత్వం రాయడం కాదు, కవిత్వం మాట్లాడతాడు, కవిత్వం చెప్తాడు. అది ఆ కవిత్వ హృదయాలు రెండు నిజానికి ఈ వ్యాఖ్యానాలు మునిగిపోయినాయి. కానీ వాళ్ళు నిజానికి వ్యాఖ్యానం కన్నా కవిత్వంగా ఎక్కువ నిండా చేసుకుంటే మాత్రం అద్భుతమైనటువంటి కవిత్వం కవిత్వం గురించి ఉపయోగించేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు వ్యాఖ్యానం కవిత్వం కాదు, వ్యాఖ్యానం సులభమైనది కాదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి శ్రీనారాయణ రెడ్డి కూడా వ్యాఖ్యాతనే. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్లో 76 జరిగినప్పుడు సినారే వ్యాఖ్యాతగా ఉన్నాడు. ఇక్కడ ప్రతిభాగ మోహన్ కూడా వ్యాఖ్యాతనే. వ్యాఖ్యాతం అనేది వడ్డీ కూడా కాదు. కవిత్వం అంటే ఆలోచించుకుంటూ రాసుకుంటూ మొదలేసుకుంటూ రాస్తాం. కానీ వ్యాఖ్యానం అనేది మెదడు నుంచి పుట్టి రావాల్సినది. అటువంటి అది రాష్ట్ర స్థాయిలో గొప్ప పేరు దాచినటువంటి ఈ మిత్రులు ఇద్దరు నాకు మిత్రులుగా కావడం నేను గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నాను. అందుకు ఈ సందర్భంగా వాళ్ళు కొత్త ప్రపంచంలో కొత్త లోకంలోకి వచ్చినట్టు అనుకుంటాను. ఎందుకంటే ఉద్యోగం లేదంటే ఉద్యోగం అయిపోయిందంటే కట్లు తగిన ప్రపంచం అని నేను భావిస్తా ఉన్నాను. అటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మిత్రులు ఇద్దరు పేరు మీద నేను ఇంకా కలయి దోస్తులు నేను కూడా వారితో పాటు కలయి దోస్తున్నాయి. అయితే నేను రాసిన కవిత తమ్ముడు రవీంద్ర వినిపించాడు. నేను పూర్తిగా వినిపించి దానికి అర్థమవుతుంది. కొత్త లోకంలోకి బంగారి పంజరం నుంచి 2 చిలుకల జంట వినీలాకాశంలోకి ఎగిరి విహరిస్తున్నాయి. వన్యల మాటల మాంత్రికతల పక్షులవి, మాటల మాంత్రికతల పక్షులవి, వెన్నెల ఆరబోసిన తెల్లని నవ్వుల సెలయేరులవి. చూస్తున్నారు కదా, ఇద్దరు తెల్లని సెలయేరులాగా అవుతూ ఉంటారు. ఒకరు మాటలను మానేరు ప్రవాహం చేస్తారు, ఒకరు పలుకులను కోనేరులో పునీతం చేస్తారు. ఒకరు మా గోపాలుడు, మరొకరు మహా అనంతుడు. ఇద్దరు వ్యాఖ్యాన రంగ వల్లభులు. ఇద్దరు నిరంతరం మైకుల్లో మాట్లాడి తలకాయలు కళాయి పూసిన మెరుపులయ్యాయి. ఇద్దరు ఒకరే అయినట్టు కరీంనగర్ బ్రదర్స్ ఖ్యాతి, సభా సమ్రాట్ కీర్తి. ఇద్దరు అప్పటికప్పుడే కవిత్వమై కలిసిపోతారు. వ్యాఖ్యాన చిరుతులు గుర్తిస్తారు. నవ యవ్వన జీవనోత్సవంలోకి జూనియర్ సీనియర్ సిటిజన్స్ గా ప్రవేశిస్తున్న శుభాకాంక్షలు.
ఇందాక మిత్రుడు ప్రకటన చేసినట్టు వచ్చే ఎదిగిన ముచ్చట్లు మీ అందరూ తెలుసు. కరీంనగర్లో గత 137 ఏళ్ళుగా అంటే 10 సంవత్సరాలకు పైగా ఎదిగిన ముచ్చట్లు అనే కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఎదిగిన ముచ్చట్లు అంటే ఒక కవి ఇంటి మీద కవులందరూ కూర్చొని చిలుకల్లాగా వాలి కవిత్వం చెప్పుకునే కార్యక్రమం ప్రతి పౌర్ణమి నాడు జరుగుతుంది. అందరికీ తెలుస్తుంది. ఈసారి తమ్ముడు శ్యామన్న ఇంటి మీద కవుల గుంపు వాలేదుంది. మనమందరం పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలోకి కవులు పోవాలి. కాకపోతే అక్కడ కవిత్వం చెప్పడం కాదు, కథలు రాయడం, ఇక్కడి నుంచి కథలు కూడా రాయాలనే ఒక కార్యక్రమం పెట్టుకొని అక్కడ కథల ముచ్చట్లు చెప్పాల్సిన అవసరం ఉందని సందర్భంగా శ్రీవి కుమార్ నిర్ణయించారు. ఆ సందర్భంగా వచ్చే నెల 17వ తేదీ కథల ముచ్చట్లు శ్యామప్రసాద్ లాల్ అడిషనల్ కలెక్టర్ క్యాంప్ ఆఫీస్. ఆ రోజు ఇంకో చిన్న పిఎం పోస్ట్ ఇంకో ముచ్చట ఏంటంటే 60 రోజు నా పుట్టినరోజు. థ్యాంక్ యూ.